సోషల్ మీడియాలో బగ్గనే పంచాది నడుస్తున్నదుల్లా కారుపాటి కేటీఆర్ అన్నకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య సారుకు కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాటుతాయి అని కేటీఆర్ అన్న. నిజమేందో అబద్ధమేందో తెలుసుకోకుండానే మీరు ఓడిపోయినరు అని సిద్దిరామయ్య సారు ఇట్లా పోస్టుల మీద పోస్టులు పెట్టుకుంటా ఆన్లైన్లో యుద్ధం చేసుకున్నారు. మరి గా పంచాది ముచ్చటేందో కూడా పురాగా చూసిరా పోరి. ಎಲ್ಲಿಂದ ತರಲಿ ದುಡ್ಡು? ಎಲ್ಲಿಂದ ತರದು ದುಡ್ಡನ್ನ? ನಾವು ಏನ ಚುನಾವಣೆ ಹೇಳಿರ್ತೀವಪ್ಪ, ಹೇಳದಂತೆ ನಡ್ಕೊಳಕ್ಕದ್ದ. గీ వీడియోనే ఇప్పుడు కేటీఆర్ అన్న సిద్ధరామయ్య సార్ నడమ పంచాయతీకి కారణమైంది. ఎలక్షన్లలో ఓట్ల కోసం సాన్య హామీలు ఇస్తాం, ఉచిత పథకాలు అంటాం. అయితే అన్నట్టు ఇయ్యాలన అయ్యింది, ఇయ్యాలంటే పైసలు ఉండాలి కదా అని అన్నట్టుగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అవుతున్నది. గది కేటీఆర్ అన్న కంట్ల పడ్డది. ఇక గదాని మీద నుంచే ఇగో గిట్ల పోస్ట్ పెట్టుకొచ్చిండు కేటీఆర్ అన్న. ఎలక్షన్లల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చనీకి పైసలు లేవని అని అంటున్నారు. మరి హామీలు ఇచ్చే ముంగట ఆలోచన చేయరా? తెలంగాణలో కూడా గిట్లనే ఉంటది కావచ్చు ముంగట అని రాసి పోస్ట్ పెట్టిండు. ఇక గిదీనికే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సార్ కూడా గరమైండు. తెలంగాణ ఎలక్షన్లలో మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా అని అడిగి ఏది ఫేక్ వీడియోనో ఏది ఒరిజినల్ వీడియోనో తెలుసుకోకుండా గిట్ల ఎగురుతున్నారు అని కౌంటర్ వేసిండు. ఇక బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి బీ టీం లెక్కనే పనిచేస్తున్నది అని కూడా రాసుకొచ్చిండు. అయితే గీ పంచాయతీ గీన్నే ఆగలే. గిది చూసిన కేటీఆర్ అన్న మళ్ళా గిట్ల ప్రశ్నల వాన కురిపించిండు. డిసెంబర్ 9 దాటి 10 దినాలైంది. 2 లక్షల రుణమాఫీ ఎక్కడా, 4,000 పింఛన్ ఎక్కడా, మెగా డిఎస్ ఎక్కడా అని కొన్ని హామీలను యాద్ చేసుకుంటా ఆ హామీలు ఫేకా లేకపోతే హామీలు ఇచ్చిన మీ నాయకులు ఫేకా అని అడిగిండు. ఇక మరి పార్టీ సర్కార్ వచ్చి నెల కూడా కానే కాకపాయ. గప్పుడే గిన్ని గానం ప్రశ్నలు అడిగితే ఎట్లా? ఒకదానికొకటి చేసుకుంటా రానే వైద్య కొత్త సంసారం అన్ని ఏవి ఏడున్నాయో చూసుకోనీకే జరంత టైం పడుతుంది. గసడిది గిప్పుడే గిత్త దాడి చేస్తే ఎట్లా? ప్రతిపక్షం అంటే అధికార పక్షానికి తొవ్వ చూపెట్టే లెక్క ఉండాలి గాని గిట్ల కాలకడ్డం పడ్డట్టు కాదు అని అనబట్టారు ఈ పంచాయతీని చూసిన కొందరు పార్టీలు. ఇక మరి ఈ పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో ఏమో చూడాలి.